హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను కాలీఫ్లవర్ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని మంచిగా ఒక పెద్ద సైజులో కట్ చేసుకొని మామూలు వాటర్లో కడుక్కున్నానండి. తర్వాత దీన్ని నేను వేడి వాటర్లో అయితే కొంచెం పసుపు వేసి మరగనిచ్చుకున్న వేడి వాటర్లో అయితే నేను ఈ కాలీఫ్లవర్ని అయితే వేసుకుంటున్నానండి. ఎందుచేతనంటే మనకి దీంట్లో ఏమన్నా చిన్న నలుపురుగు ఉంటే మనకి ఈ వేడి వాటర్లో వేయటం వల్ల మనకి వచ్చేస్తుంది. కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి కాలీఫ్లవర్ కూడా బాగుంటుంది కాబట్టి అండి. కాలీఫ్లవర్ అయితే నేను ఒక 5 మినిట్స్ అయితే వేడి వాటర్లో ఇలాగే ఉంచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీన్ని తీసుకుందాం మనం. కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే నేను చికెను, ఒక 2 టమాటాలు, క్లీన్ చేసుకున్న వేడి వాటర్లో కాలీఫ్లవరు, ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తానండి. ఇప్పుడు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కదా ఉల్లిపాయలు, అందువల్ల ఇవి బాగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా మనం దీంట్లో వేసేసుకుందామండి. నూనెలో టమాటా ముక్కలు బాగా మగ్గాలండి. కొంచెం సేపు మగ్గనిచ్చుకుందామండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయి కాబట్టి మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ అయితే దీంట్లో వేసేసుకుందామండి. ఈ చికెన్ కూడా బాగా ఈ నూనెలో బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 2 మినిట్స్ అయితే మనం కలుపుకుందామండి. ఈ నూనెలో బాగా మగ్గుతుంది కాబట్టి మనకి చికెను బాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకుందామండి. ఈ చికెను కాలీఫ్లవర్ ముక్కలు బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. కొంచెం సేపు అయితే మనకి చికెను ఈ కాలీఫ్లవర్ బాగా కలిసేంత వరకు అయితే కలుపుకుందామండి. మనకైతే ఇవి రెండు కూడా బాగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్కి సరిపడా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. ఇది చికెన్కి కాలీఫ్లవర్కి కలిసేంత వరకు కూడా మనం మంచిగా కలుపుకుందామండి. కొంచెం ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అయితే కలుపుకుందామండి. మనకి ఈ మసాలాలన్నీ కూడా మనకి కర్రీకి బాగా పట్టేంత వరకు కలుపుకుందామండి. ఇప్పుడు బాగా కలిసింది కదండి, నూనె కూడా పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి మనకి. కలుపుకుందామండి ఒకసారి మనము. ఇంకా లాస్ట్ ఫైనల్ మనకి కర్రీ అయితే ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి. టేస్ట్కి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది కదండి, అందుకని. ఇంకా మనకి 10 మినిట్స్ అయితే కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి. కాలీఫ్లవర్ చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలా కర్రీ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ కాలీఫ్లవర్ అయితే చపాతీలోకి, రైస్లోకి వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.